అండి, వెల్కమ్ టు SanVee సిస్టర్స్. ఈరోజు నేను చూపించబోయే ఐటెం క్రిస్పీ అండ్ టేస్టీ మురుకులు. ఇవి ఒక్కరు ఓ పద్ధతిలో చేసుకుంటారు. మీకు ఈరోజు నేను చేసుకునే స్టైల్ చూపించబోతున్నాను. ఆలస్యం ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దానికోసం ముందుగా 4 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాస్ మెత్తగా గ్రైండ్ చేసి జల్లించిన పుట్నాల పిండిని తీసుకోవాలి. అంటే 4:1 రేషియోలో తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి వాము, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇష్టమైతే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి 1.5 కప్పు ఆయిల్ వేసుకుని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. దీనిలోకి 1 కప్ పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్టు మన టేస్ట్కి తగ్గట్లు చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఉప్పు కూడా దీనిలోనే వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి పేస్టును బాగా వేయించుకోవాలి. దీనిలోని పచ్చిదనం మొత్తం పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని 2 గ్లాసుల వాటర్ని వేసుకుని బాయిల్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ బాగా వేగిపోయింది. దీన్ని బాయిల్ అవుతున్న వాటర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా వేడి నీళ్ళల్లో కలుపుకోవడం వల్ల మురుకులు చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు పిండిని మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ మురుకుల గొట్టానికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను. ఈ పిండి మిశ్రమాన్ని దానిలో పెట్టుకుందాం. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ పై కానీ ఆయిల్ కవర్ పై కానీ ఈ విధంగా రౌండ్గా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కాస్త నురగ తగ్గింది కదా, రెండో వైపు కూడా తిప్పుకోవాలి. చూడండి, పూర్తిగా నురగ తగ్గిపోయింది. అంటే ఇవి పూర్తిగా ఫ్రై అయినట్టే. వీటిని ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, క్రిస్పీ అండ్ టేస్టీ మురుకులు రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.